హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీ ముందుకి మహాకథ బుక్ నుంచి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ప్రీతు అన్న రాజు గురించి. ఆయన గొప్ప పరిపాలకుడు, అందువలనే భూమికి ఆయన పేరు మీదుగా పృథ్వీ అనే పేరు వచ్చింది. అయితే ఆయన యొక్క వారసులు ఒకరి తర్వాత ఒకరు భూమిని పరిపాలిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఎవరు వంతు అంటే ఆయన మునిమనవుడైనటువంటి ప్రాచీన వర్హి యొక్క వంతు. అయితే ఆయన కూడా పరిపాలించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆయనకి సముద్రుని యొక్క కుమార్తెతో వివాహం జరుగుతుంది. ఆయనకి 10 మంది పుత్రులైతే జన్మిస్తారనమాట. అయితే ఈయనకి వృద్ధాప్యం దగ్గర పడుతూ ఉండగా ఆయన రాజ్యభారాన్ని కుమారులకు అప్పగించాలని చెప్పేసి అనుకుంటారు. అయితే దీనికి పుత్రులకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అని అనుకుంటే ఆయనకి ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. దానితో ఆయన ఒక మొక్కని భూమి నుంచి పీకి దానిని పుత్రుల దగ్గరికి పంపిస్తారనమాట. అయితే అది చూసినటువంటి పుత్రులకు అర్థమవుతుంది వారి యొక్క తండ్రి వాళ్ళని ఏం అడగాలి అనుకుంటున్నారని. అంటే ఒక పరిపాలకుడు అవసరం అని చెప్పడానికి, ఒక కొత్త పరిపాలకుడు అవసరం అని చెప్పడానికి దాన్ని ఒక సింబాలిజంగా దాన్ని పంపించారనమాట, మొక్కని. అయితే అది అర్థం చేసుకున్నటువంటి వారి యొక్క కుమారులు తండ్రి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నారు: మనల్ని అందరినీ కూడా పరిపాలించేది ఆ నారాయణుడే. అలాంటప్పుడు మేము మళ్ళీ తిరిగి భూమిని ఎందుకు పరిపాలించాలి అని అంటారనమాట. అయితే ప్రాచీన వరుహుడు వారికి చెప్తాడని, ఒక రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు, అలాగే ప్రజల పట్ల భూమి పట్ల ఉన్నటువంటి బాధ్యతను గురించి గుర్తు చేస్తాడు. అయినా కూడా కుమారులు వారు వినరనమాట. ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి కూడా విష్ణు పట్ల దైవభక్తి కలిగిన వారు. ఇప్పుడు తండ్రి చెప్పిన మాటలకు కూడా వారు అంగీకరించరు. అయితే చివరికి వారిద్దరూ కూడా ఒక ఒప్పందానికి అయితే వస్తారనమాట, పుత్రులు అలాగే ప్రాచీన వరుడు అయినటువంటి వారి తండ్రి. అది ఏంటంటే, మేము వెళ్ళి తపస్సు చేస్తాము, శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేస్తే ఆయన ప్రత్యక్షమవుతారు. అప్పుడు మేము ఆయన్ని అడుగుతామన్నమాట, మా బాధ్యత ఏంటి అని. ఒకవేళ ఆయన కనుక మాకు ఆదేశాన్ని ఇస్తే రాజ్యాన్ని పరిపాలించమని మేము అలాగే చేస్తాము, దానిని శిరసావహిస్తాము. అలా కాకుండా ఆయన మమ్మల్ని ఈ స్పిరిచువల్ పాత్లోనే వెళ్ళమని ఆదేశిస్తే మేము అలాగే చేస్తాము. అప్పుడు మీరు మమ్మల్ని, మా యొక్క డెసిషన్ని మీరు కాదనకూడదు అని చెప్పేసి చెప్తారనమాట. అందుకు ప్రాచీన వర్హి కూడా అంగీకరిస్తాడు. అయితే వారందరూ కూడా సముద్ర తీరానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెడతారు. అయితే ఇక్కడ ఆ 10 మంది పుత్రుల్ని కలిపి మనం ప్రచేతసులు అంటామన్నమాట. వారు సముద్ర తీరానికి బయలుదేరారు కదా, వారి యొక్క తపస్సు అనేది భూమి అడుగు భాగాన కూర్చొని చేస్తున్నారు. అయితే వారి యొక్క తండ్రి అయినటువంటి ప్రాచీన వర్హి ప్రతిరోజు కూడా సముద్ర తీరానికి వస్తూ ఉండేవారు అనమాట. అయినా వారి యొక్క పుత్రుడి జాడ అనేది లేదు. ఎక్కడా కూడా వారి పుత్రుల యొక్క మాట అనేది వినిపించలేదన్నమాట. అయితే ప్రతిరోజు ఇలా వస్తూ ఉండగా ఆయన సముద్రానికి కూడా ప్రార్థిస్తూ ఉండేవారన్నమాట. ఎలాగైనా సరే మా పుత్రులు తిరిగి రావాలి, వారు ఈ భూమిని పరిపాలించాలి అని. అయితే సముద్రం కూడా ఏమి చేసేదేం కాదన్నమాట. కానీ సముద్రంలో ఉన్నటువంటి అలలు ఏవైతే ఉంటాయో ఆ రాజు పరిస్థితిని చూసి అవి నవ్వుకునేవట. ఈ విధంగా రాజు ఎన్నో సంవత్సరాలు వేచి చూస్తూ ఉన్నాడనమాట. అలా 10,000 సంవత్సరాలు అయితే గడిచిపోయాయి. అప్పుడు వారి యొక్క భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యారనమాట. శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ప్రచేతసులు ఉంటారో వారు ఈ విధంగా ప్రశ్నించారు: శ్రీ మహావిష్ణువు, ప్రభు, మా యొక్క బాధ్యతను, మా యొక్క కర్తవ్యాన్ని ఒకసారి మాకు బోధపడేలాగా చెప్పండి అన్నారనమాట. అయితే శ్రీ మహావిష్ణువు, మీ తండ్రి గారు మీకు ఏదైతే ఆదేశించారో అది మీరు నిర్వర్తించండి. ఎందుకంటే మీరందరూ కూడా పృథు అన్న ఒక గొప్ప రాజు యొక్క రక్త సంబంధీకులు, వారి యొక్క వంశంలో జన్మించారు. కాబట్టి వారిలాగానే మీరు కూడా గొప్ప రాజులు అవ్వాలి. అలాగే ఈ భూమిని, ప్రజలందరినీ కూడా మీరు బాగా చూసుకోవాలి. అదే మీ యొక్క కర్తవ్యం. ఒక రాజుకు ఉన్నటువంటి ఏవైతే కర్తవ్యాలు ఉంటాయో అవన్నీ కూడా వారికి అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. అయితే ఇప్పుడు భూమికి మీ అవసరం ఎంతగానో ఉంది, ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు మీ అవసరం అయితే వచ్చింది అని శ్రీ మహావిష్ణువు చెప్పారనమాట.
అయితే ప్రచేతసులు శ్రీ మహావిష్ణువుతో, మీరు మాకు మార్గాన్ని అయితే చూపించారు, మీరు చెప్పిన విధంగానే మేము భూమిని పరిపాలించి భూమికి చాలా మంచి చేస్తాము అని చెప్పారనమాట. అయితే వారందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు ఎందుకు ఇలా అన్నారు, భూమికి వారి యొక్క అవసరం అనేది ఎప్పుడూ కన్నా కూడా ఇప్పుడు చాలా ఉంది. ఆ మాటకి వీరికి అర్థం కాక తిరిగి శ్రీ మహావిష్ణువుని అడుగుదామనేసరికి అక్కడ శ్రీ మహావిష్ణువు లేరనమాట. అక్కడి నుంచి మాయమైపోయారు. అయితే వీరందరూ కూడా సముద్రం నుంచి బయటికి వచ్చారనమాట. అలా సముద్రం నుంచి బయటకు వచ్చినటువంటి ప్రచేతసులకి ఎక్కడ చూసినా కూడా మొక్కలు, అలాగే దట్టంగా పెరిగినటువంటి పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అది వారికి ఎలా తలపించిందంటే ఒక పెద్ద అడవి మాదిరిగా తలపించింది. అలాగే ఆ వృక్షాలు కూడా ఎలా ఉన్నాయంటే చూడ్డానికి భూమి నుంచి ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి వెళ్ళాయా అన్నట్టున్నాయన్నమాట. అయితే వారు అలా ముందుకు వెళుతూ ఉండగా ఎక్కడా కూడా వారికి ఒక స్త్రీ కానీ అలాగే ఒక పురుషుడు కానీ కనిపించలేదు. అయితే వారికి అర్థం కావట్లేదు అనమాట. జీవులు అనేవి ఏవి కూడా భూమి మీద కనిపించలేదు, కేవలం మొక్కలు వృక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే వారికి అర్థం కావట్లేదు వారికి అసలు ఆ భూమికి ఏం జరిగింది అని. అయితే వారి పరిస్థితి చూసినటువంటి సూర్యుడు వారికి జరిగిందంతా చెప్పాలని అనుకొని వారి ముందు ప్రత్యక్షమయ్యి వారితో ఇలా చెప్తున్నారనమాట. సోదరులారా, మీరు లేని సమయంలో చాలా జరిగాయి. మీ తండ్రి గారు మీకోసం కొన్ని సంవత్సరాలు మీకోసం వేచి చూశారు. అయినా కూడా మీ జాడ తెలియక మీరు వెనక్కి తిరిగి రారని తెలిసి ఆయన మరణించారు. తర్వాత ఒక పరిపాలకుడు లేకపోవడం వల్ల మొత్తం భూమి మీద అంతా కూడా అరాచకం పెరిగిపోయి నాగరికత అనేది నశించిపోయింది. ప్రజలందరూ కూడా చనిపోయారు. అయితే ఇక కేవలం భూమి మీద మొక్కలు అలాగే పెద్ద వృక్షాలు మాత్రమే మిగిలాయి. అవి ఇంకాస్త దట్టంగా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఏ విధంగా అయితే పృథు భూమి మీద వ్యవసాయాన్ని మొదలుపెట్టారో, ఏ విధంగా భూమికి ఒక కొత్త రూపాన్ని అయితే ఇచ్చారో, ఇప్పుడు భూమి తిరిగి యథాస్థానానికి అయితే వచ్చేసిందనమాట. మొత్తం మొక్కలు వృక్షాలతోనే నిండిపోయింది, మనుషులు అనేవారు లేరనమాట. అయితే ఇది విన్నటువంటి ప్రచేతసులకి ఒక పక్క బాధగా ఉంది, అలాగే పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక పక్క ప్రజలు అనేవారు ఎవరూ లేరు, అందరూ నశించిపోయారన్న కోపంతో వారు ఏం చేశారంటే వారి నోరుని తెరిచారనమాట అందరూ కూడా. అయితే వారి నోటి నుంచి అగ్ని అనేది అయితే వెలువడుతూ ఉంది. ఆ అగ్నితో అలాగే ఇంకొంతమంది ఆ 10 మందిలో ఇంకొందరు ఏం చేశారంటే దానికి వాయువుని తోడు చేశారనమాట. అప్పుడేమవుతుంది, అగ్నికి వాయువు తోడైతే కాల్చేస్తుంది కదా అక్కడ ఏదున్నా కానీ. అలా ఆ విధంగా వాళ్ళు ఆ పెద్ద పెద్ద వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. అయితే ఇదంతా చూసినటువంటి చంద్రుడు ఆగండి అని అన్నారనమాట, గట్టిగా అరిచారు. అయితే చంద్రుడిని చూశారనమాట ప్రచేతసులు. అయితే చంద్రుడు వారి దగ్గరికి వచ్చి, ఎందుకు మీరు ఈ చెట్లన్నిటినీ కూడా కాల్చేస్తున్నారు? ఇదంతా కూడా మీరు ఇక్కడ ఉండకపోవడం వల్లే జరిగింది. ఒకవేళ మీరు రాజ్య పరిపాలన కనుక చేసుంటే ఈ గతి అయితే పట్టుండేది కాదు అని చెప్పారనమాట. అయితే ప్రచేతసులు ఈ విధంగా అంటున్నారు, ఇప్పుడు మానవజాతి అనేది ఒకవేళ మేము మరణిస్తే మాతోనే అంతమైపోతుంది, ఇక భూమి మీద మానవజాతి అనేది ఎలా ముందుకెళ్తుంది అని వ్యక్తం చేస్తారనమాట. అది విన్నటువంటి చంద్రుడు వారితో ఇలా అంటున్నారనమాట, ఒకవేళ మీ వారసత్వం ముందుకు వెళుతుంది అంటే మీరు నమ్ముతారా అని. ప్రచేతసులకి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉన్నారనమాట. వారికి అడుగుల శబ్దం అలాగే పట్టీల శబ్దం అయితే వినిపించింది. అది ఎక్కడి నుంచి వస్తుంది అని వారు ఆ వైపుగా చూస్తుండగా ఒక అందమైన కన్య వారి వైపుగా నడుస్తూ వస్తుందన్నమాట. అప్పుడు చంద్రుడు వారికి ఆమెను చూపిస్తూ, ఈమె పేరు మారిష, ఈమె కందు మహర్షికి అలాగే అప్సరసకి జన్మించినటువంటి సగం దేవకన్య. అందువల్ల భూమి మీద మానవజాతి అంతా కూడా నశించినప్పటికీ ఈమె చనిపోలేదు, భూమి ఆమెని రక్షిస్తూ వచ్చింది. అలాగే భూమి మీద ఉన్నటువంటి వృక్ష సంపద దేనినైతే మీరు మీ నోటి నుంచి వెలువడేటువంటి అగ్నితో కాల్చివేస్తున్నారో ఆ వృక్ష సంపదే ఆమెను పోషిస్తూ వచ్చింది. దీనివల్ల భూమి తన యొక్క బాధ్యతని పాత్రని అయితే పోషించింది, మానవజాతిని అంతరించిపోకుండా.
అయితే ఇప్పుడు భూమి పాత్ర అయితే ముగిసింది. ఇక మీదట మీరు ఈ భూమిని పరిపాలించాల్సిన బాధ్యత మీకుంది. అలాగే భూమి మీద తిరిగి మళ్ళీ మానవజాతిని పెంపొందించడానికి మీరు మీ పాత్రను అయితే పోషించాలి. మీరు ఈమెను వివాహం చేసుకుని మీ వల్ల జన్మించేటువంటి సంతానం వల్ల తిరిగి మళ్ళీ మానవజాతి అనేది వృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మానవజాతి అంతా కూడా మినహాయించి మిగిలిన వారందరూ కూడా మరణించడానికి ఒక విధంగా కారణం ఎవరంటే ప్రజాదశలే. వారు వెళ్ళి తపస్సు చేసుకోవడం వల్లే ఇదంతా కూడా జరిగింది. అందువల్ల మీ వల్ల ఇది జరిగింది కాబట్టి మీరు తిరిగి ఆ తప్పుని సరిదిద్దుకోండి అని చెప్పారనమాట చంద్రుడు. అయితే మేము 10 మంది కూడా ఈమెనే వివాహం చేసుకోవాలా అని అడుగుతారన్నమాట. అయితే అప్పుడు మారిష, అవును, మీ 10 మంది కూడా నన్ను వివాహం చేసుకోవాలి. ఎందుకంటే పూర్వజన్మలో నేను ఒక రాజునైతే వివాహం చేసుకున్నాను. అయితే ఆ రాజు ఒక రోగాన్ని బారిన పడి తొందరగానే మరణించాడు. అంటే వారి యొక్క వివాహ బంధం అనేది ఎక్కువ సంవత్సరాలు అయితే లేదనమాట. వివాహం జరిగిన కొద్ది రోజులకి ఆ రాజుకి జబ్బు చేసి అతను మరణించాడు. అయితే అప్పుడు ఏం చేసిందంటే తపస్సు చేసిందనమాట. శ్రీ మహావిష్ణువుని పేరు మీద ధ్యానిస్తూ తపస్సు చేసేసరికి ఆవిడ యొక్క భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఆవిడికి 2 వరాలు అయితే ఇచ్చారనమాట. అవి ఏంటంటే, మొదటి వరం ఏంటంటే, నాకు పుట్టబోయేటువంటి కుమారుడు సాక్షాత్తు ఎలా ఉండాలి అంటే కనుక బ్రహ్మదేవునిలాగా తలపించాలన్నమాట. ఆయనలాగానే ఉండాలి. ఇది మొదటి వరం. రెండో వరం ఏంటంటే, నా రాబోయేటువంటి 10 జన్మల్లో కూడా నా భర్తలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని కోరుకుందనమాట. అయితే శ్రీ మహావిష్ణువు తన వరాలను అయితే ప్రసాదించారు. మొదటి వరం అయితే ప్రసాదించారనుకుంటాను. రెండో వరం అయితే కొద్దిగా మార్చి ప్రసాదించారనమాట. అది ఎలా అంటే, ఆవిడేం కోరుకుంది, రాబోయేటువంటి 10 జన్మల్లో ఉండేటువంటి భర్తలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నారు కదా. అంటే 10 జన్మల్లో 10 భర్తలుగా ఆమె కోరుకుందనమాట. అయితే శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని ఇచ్చేటప్పుడు ఆయన ఎలా ఇచ్చారంటే, ఒక జన్మలోనే 10 మంది భర్తలు ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టుగా ఆవిడికి వరాన్ని అయితే ప్రసాదించారు. ఈ విధంగా ఆవిడ కోరుకున్నటువంటి రెండవ కోరిక అయితే ఇప్పటికీ నెరవేరింది. సో మొదటి కోరిక కూడా నెరవేరుతుంది. నీకు పుట్టబోయే పిల్లవాడు ఎవరైతే ఉంటాడో అతను బ్రహ్మదేవునిలాగానే ఉంటాడు. బ్రహ్మదేవునిలాగా ఉండడం అంటే, బ్రహ్మ యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నాడో, దక్షుడు ఉన్నాడు కదా, దక్షుడే నీ కడుపున జన్మిస్తాడు అని చెప్పేసి చంద్రుడు చెప్పాడనమాట. ఇక్కడ దక్షుడు మళ్ళీ ఎందుకు పుడుతున్నాడు అనే డౌట్ అయితే రావచ్చు. ఎందుకంటే మనం ముందు దక్ష యజ్ఞం స్టోరీలో కనుక చూసుకుంటే, శివుడు దక్షునికి చెప్తాడనమాట, నీవు తిరిగి మళ్ళీ భూమి మీద జన్మిస్తావు అని. సో అది ఏదైతే శివుడు చెప్పారో అది నెరవేరబోతోందనమాట. అలా ఇదంతా జరిగిన తర్వాత ప్రచేతసులు మహర్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటివరకు కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.